హీరో, టీవీఎస్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా చాలా బైక్ ప్రైసెస్ తగ్గాయి. కొత్త జీఎస్టీ రిఫార్మ్ వచ్చిన తర్వాత బైక్ ప్రైసెస్ ఎంత తగ్గాయో ఎంత పెరిగాయో తెలుసుకుందాం. హీరో సెక్టర్ లో చూసుకుంటే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 65,800 ముందు ప్రైస్ ఉంటే జీఎస్టీ తగ్గిన తర్వాత 60,000 కి తగ్గింది. 5,800 తగ్గింది. హీరో ఎక్స్పల్స్ 210 కి 1,50,000 ఉంటే కొత్త ప్రైస్ లో 1,35,500 కి తగ్గింది. హీరో లవర్స్ కి మంచి రిలీఫ్. టీవీఎస్ సెక్టర్ లో చూసుకుంటే టీవీఎస్ అపాచీ RR 310 ఓల్డ్ ప్రైస్ 2,77,999 ఉంటే కొత్త ప్రైస్ లో 2,56,280 రూపీస్ కి తగ్గింది. 21,700 ప్రాఫిట్. టీవీఎస్ జూపిటర్ 125 82,395 ఉంటే కొత్త ప్రైస్ లో 75,950 కి తగ్గింది. ఇందులో 6,400 తగ్గింది. హోండా సెక్టార్ లో యాక్టివా 110 85,000 ఉంటే కొత్త ప్రైస్ లో 77,100 రూపీస్ కి తగ్గింది. 7,900 వరకు మిగులుతుంది. హోండా యూనికాన్ యొక్క ప్రైస్ ఓల్డ్ ప్రైస్ 1,10,000 ఉంటే కొత్త ప్రైస్ లో 1,50,000 రూపీస్ కి తగ్గింది. ఆల్మోస్ట్ 9,950 రూపీస్ తగ్గింది. రాయల్ ఎన్ఫీల్డ్ సెక్టార్ లో చాలా తగ్గాయి. క్లాసిక్ 350 ప్రైస్ 1,97,250 రూపీస్ ఉంటే కొత్త ప్రైస్ 1,77,250 రూపీస్ కి తగ్గింది. ఆల్మోస్ట్ 20,000 తగ్గింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటెడ్ 350 1,49,000 ఉంటే కొత్త ప్రైస్ లో 1,34,900 రూపీస్ కి తగ్గింది. 15,000 ప్రాఫిట్. 15,000 తగ్గింది. అండ్ 350cc మోడల్స్ లో హిమాలయన్ 450 2,85,000 ఉంటే 3,10,650 పెరిగింది. 650cc మోడల్స్ లో ఇంటర్సెప్టార్ 650 3,09,551 రూపీస్ ఉంటే కొత్త ప్రైస్ లో 3,37,400 కి పెరిగింది. 27,800 పెరిగింది. ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ లో ప్రైస్ పెరిగింది. సో గైస్, కొత్త జీఎస్టీ రిఫార్మ్ లో పెరిగిన ప్రైజెస్ ఇవి. మీరు వీటిలో ఏది ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖిత్ టైం క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.